హాయ్ అండి. ఈరోజు బొబ్బర్ల వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అయితే దానికోసం ముందుగా నైట్ అంతా బొబ్బర్లను సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా సోక్ చేసుకున్న బొబ్బర్లను మిక్సీ జార్లో వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలండి. అయితే దీంట్లో వాటర్ సాల్ట్ ఏది యాడ్ చేయకూడదు. నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలండి. అయితే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్సులు 2-3 పల్సులు ఇచ్చిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బొబ్బర్లను కొంచెం 2-3 స్పూన్లు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధమైన టెక్స్చర్ వస్తే సరిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత గ్రైండింగ్ మొత్తం ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, పసుపు వేసుకోవాలండి. ఈ సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకునే విధంలోనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలవాలి. కాబట్టి మనం ముందుగా పక్కన పెట్టుకుంటే ఈ బొబ్బర్లు ఉన్నాయి కదండి, ఫస్ట్ పల్స్ ఇచ్చిన తర్వాత ఆ బొబ్బర్లని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ అయితే అవ్వకూడదండి. నార్మల్గా ఒక 80% మనం వంటలు చేస్తాం కదా, చేసేటప్పుడు ఒక 80% హీట్ ఉంటుంది కదా, హై హీట్ అయ్యేంత వాటికి ఉంచి ఈ వడల్ని పొరపాటును కూడా కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఈ వడలు వేసుకోకూడదండి. వేసుకుంటే ఇవి మాడిపోతాయి. అంటే పైన లేయర్ అంతా బ్లాక్గా వచ్చేసేసి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదండి. ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మనం తినేటప్పుడు కూడా మనకి అర్థమవుతుంది. ఈ విధంగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బొబ్బర్ల వడలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే ఇవి వడలు నాన్ వెజ్ కాంబినేషన్స్ అద్దరిపోతాయండి. అసలు ఫీస్ట్ అనే చెప్పాలి నాన్ వెజ్ లవర్స్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వెజ్లో అయితే ఈ టమాటా రోటి పచ్చడి ఉంటుంది కదండి, దాంతో ఇంకా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ తీరుగా బొబ్బర్ల వడలను ట్రై చేయండి.